కూడా కాలేదట. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లయ్య అండి, మధుగాని మల్లయ్య. రుణమాఫీ కాలే నీకు? ఎంత ఉంది? ఎకరన్నర ఉంది నాకు. రుణం ఎంత ఉంది? రుణమా 1,30,000 ఉంది. 30,000 ఉంది. మరి 2 లక్షల వరకు చేసినాం అంటున్నారు. నాకు కాలేదండి. నాది ఏమిందంటే అసలు తప్పు నాది. రేషన్ కార్డులో మా అన్నది నా పేరు ఒకటి, మా భార్య పేరు యాదమనే, మా వదిన పేరు యాదమనే. దానివల్ల ఇప్పుడు 2019 చనిపోయింది మా అన్న. మా పెదనాయన కొడుకు ఆయన. తండ్రి అలాగా, ఆధార్ కార్డు అలాగా, రేషన్ కార్డు అలాగా. అయితే దాన్ని చనిపోయిన వలన నా పేరు పోయిందని మాప కాలే డబ్బులు. అట్లా మాపి కాలే. పథకాలు ఏమి లేవు సార్. ఓట్లు గెలిపించుకురుగా మీరు? గెలిపించుకురు అంటే ప్రజలు అందరు ఓటు పోయినాయి, కానీ దానివల్ల మాకు చేది ఏం లేదు. ఇప్పుడు నిన్న కార్వాయి నిన్న చేయంగా నిన్న అప్లై చేసుకుని నిన్న వచ్చింది పేరు. ఏం పేరు? నా పేరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే నిన్న వచ్చింది. ఇక బియ్యం రాలే, ఇంకా వస్తే నా పేరు మీద వస్తే ఇప్పటిదాకా. ఇప్పుడు 6 సంవత్సరాలు ఆ పేరు పోయి ఇప్పటిదాకా వేయలేదు. పేరు అట్లా కొట్టేసుకున్నా. ఇప్పుడు మొన్న అప్లై చేసుకున్నా. మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వం జనాల ఇష్టం. కానీ ఇప్పుడు అయితే ఏం మాకు అనుకూలంగా అయితే ఏం లేదు. అది మీకు అనుకూలంగా ఏం లేదు. అంతే అంట. కూడా కాలేదట. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లయ్య అండి, మధుగాని మల్లయ్య. రుణమాఫీ కాలే నీకు? ఎంత ఉంది? ఎకరన్నర ఉంది నాకు. రుణం ఎంత ఉంది? రుణమా 1,30,000 ఉంది. 30,000 ఉంది. మరి 2 లక్షల వరకు చేసినాం అంటున్నారు. నాకు కాలేదండి. నాది ఏమిందంటే అసలు తప్పు నాది. రేషన్ కార్డులో మా అన్నది నా పేరు ఒకటి, మా భార్య పేరు యాదమనే, మా వదిన పేరు యాదమనే. దానివల్ల ఇప్పుడు 2019 చనిపోయింది మా అన్న. మా పెదనాయన కొడుకు ఆయన. తండ్రి అలాగా, ఆధార్ కార్డు అలాగా, రేషన్ కార్డు అలాగా. అయితే దాన్ని చనిపోయిన వలన నా పేరు పోయిందని మాప కాలే డబ్బులు. అట్లా మాపి కాలే. పథకాలు ఏమి లేవు సార్. ఓట్లు గెలిపించుకురుగా మీరు? గెలిపించుకురు అంటే ప్రజలు అందరు ఓటు పోయినాయి, కానీ దానివల్ల మాకు చేది ఏం లేదు. ఇప్పుడు నిన్న కార్వాయి నిన్న చేయంగా నిన్న అప్లై చేసుకుని నిన్న వచ్చింది పేరు. ఏం పేరు? నా పేరు రేషన్ కార్డు అప్లై చేసుకుంటే నిన్న వచ్చింది. ఇక బియ్యం రాలే, ఇంకా వస్తే నా పేరు మీద వస్తే ఇప్పటిదాకా. ఇప్పుడు 6 సంవత్సరాలు ఆ పేరు పోయి ఇప్పటిదాకా వేయలేదు. పేరు అట్లా కొట్టేసుకున్నా. ఇప్పుడు మొన్న అప్లై చేసుకున్నా. మరి ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేస్తారో తెలియదు, ప్రభుత్వం జనాల ఇష్టం. కానీ ఇప్పుడు అయితే ఏం మాకు అనుకూలంగా అయితే ఏం లేదు. అది మీకు అనుకూలంగా ఏం లేదు. లేదు అంతే అంట.